సోదరులు వెంకటేష్ గారికి, సుజాత గారికి నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, చంద్రబాబు ఏదైతే మంత్రులకు క్లాస్ పీకారనే విషయాన్ని ఎలా చూడాలి? మీరు డిబేట్ స్టార్టింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. అండ్ నెక్స్ట్ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు పనితీరుని, రాష్ట్ర అభివృద్ధిని వెరీ గుడ్ అని చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏ మంత్రిత్వ శాఖల మీద ఈయన కోపం చూపిస్తున్నట్టు అనుకోవాలి? ఇక వెంకటేష్ గారు మాట్లాడి కూడా మీరు వినే ఉంటారు, స్పందించవచ్చు మీరు ప్లీజ్. సార్, డిబేట్ మెయిన్ పాయింట్ మీద కామెంట్ చేసే ముందు మీరు అన్నట్టుగా సోదరులు వెంకటేష్ గారు చెప్పిన 1-2 పాయింట్ల మీద చెప్పి డిబేట్ పాయింట్కి వెళ్తాను సార్. వెంకటేష్ గారు ఏమన్నారంటే, అంటే ఆయన నిష్పక్షపాతంగా చెప్పారా లేకపోతే పార్షియాలిటీతో చెప్పారా అన్నది ఈ ఒక్క పాయింట్ చాలు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని హార్బర్లు కట్టారు, ఇన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, ఇన్ని రోడ్లు వేశారు, వైజాగ్ లో ప్యాలెస్ కట్టారు, తాడేపల్లిలో ఇల్లు కట్టారు, ఇదంతా అభివృద్ధి కదా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్పతనంగా చెప్తున్నారు. మరో పక్కన పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఏం చేసాడంటే ఆయన రెస్పాన్సిబిలిటీ, అది ఒక మంత్రిగా రెస్పాన్సిబిలిటీ చేశాడు కానీ ఆయన గొప్ప ఏం చేశాడు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రెస్పాన్సిబిలిటీ కదా? జగన్మోహన్ రెడ్డి గారిదేమో గొప్పగా చెప్తున్నారు మీరు, పవన్ కళ్యాణ్ గారిదేమో రెస్పాన్సిబిలిటీ అందులో భాగం చేశారు అంటున్నారు. అది ఎంతవరకు పద్ధతి? సత్యం గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతారంట ఆయన. సత్యం గారు ఆయన ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, చూడండి. సత్యం గారు, నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన డ్యూటీ ఆయనే చేశాడు, కానీ ఏమీ చెయ్యలేదు, అభివృద్ధి జరగలేదు. ఓన్లీ అభివృద్ధి ఫలాలన్నింటికి తీసుకొచ్చిన డబ్బులన్నీ కూడా సంక్షేమానికి మళ్లించాడు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి జీరో అని చెప్తున్న వాళ్ళకి సమాధానం కింద చెప్పాను తప్ప, జగన్మోహన్ రెడ్డి తన సొంత ఆస్తులు తీసుకొచ్చి ప్రజలకు రాశాడని చెప్పాల్సినంత దౌర్భాగ్య స్థితిలో మేము లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం యాపిల్ టు యాపిల్ కంపేర్ చేస్తే బాగుండేది. మీరు సీఎం ని కంపేర్ చేయాలి కానీ ఇది 134 ఎమ్మెల్యేలు ఉన్న వ్యక్తిని 164 ఎమ్మెల్యే సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసి ఉంటే బాగుండేది. మీ కక్ష అంతా పవన్ కళ్యాణ్ గారినే చూపిస్తున్నారు. రెండో పాయింట్, ఇంకో పాయింట్ ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ టైం సీఎం కాకుండా లోకేష్ గారు సీఎం అవుతే కాపులంతా బయటకు వచ్చేస్తారు అంటున్నారు. మాట్లాడితే కాపులు ప్రసక్తి ఎందుకు తీసుకోకపోతే బయటకు వచ్చేసి ఏం చేస్తారో? జగన్మోహన్ రెడ్డి గారు కాపులు సీఎం చేస్తున్నారా? మళ్ళీ రెడ్డే కదా. ఇప్పుడు కమ్మ పూర్తి చేసి శత్రువు అయితే రెడ్డి మనకేమో మిత్రుడా లేదు. ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే, మన వెంకటేష్ గారు అని కాదు, మళ్ళీ కొంతమంది కాపు నాయకులు ఏమంటున్నారు, రంగా గారు అమ్మాయిని ప్రొజెక్ట్ చేస్తామని మీటింగ్లు పెడుతున్నారు. మరి రంగయ్య గారు అమ్మాయి ఎవరు? ఆమె రంగయ్య గారికి అమ్మాయే, కానీ ఊహ తెలిసింది కానీ కమ్మ సామాజిక వర్గంలో కమ్మ కుటుంబాల్లో పెరిగింది, కమ్మ వ్యక్తిని పెళ్లి చేసుకుంది, కమ్మ వ్యక్తితో కాపురం చేస్తుంది. మరి ఆమె కమ్మే కదా, ఏ రోజైనా కాపురం వచ్చిందా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోకూడదు, చంద్రబాబు నాయుడు వెనకాల ఉండకూడదు. కానీ కాపులు అంతా వెళ్ళి రంగారావు పవన్ ఈ ఆశా గారు వెనకాల నాడచ్చా? ఏంటండి ఇది పార్షియాలిటీ? ఏదన్నా కమ్మ ఇంత కమ్మాయి కదా. ఇదే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు కూడా కమ్మలు కాదు, ఇది కాపులంతా కలిపి చంద్రబాబు నాయుడు గారు వెనకాల నడిచారు కదా, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు కదా. పవన్ కళ్యాణ్ దగ్గరికే ఎందుకు పార్షియాలిటీ చూపిస్తారు సార్ వెంకటేష్ గారు? ఇంకా అసలు డిబేట్ కులభావన కోసం కక్కుర్తిగా అడిగింది మేం కాదు సార్. కాపులు కులభావన అన్న చూసుకున్నాను గెలిపించండి అని అడిగింది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఏదండి, కాపులకి కులభావన అన్నా ఉండాలి, కులభావన కోసం అన్నా సరే నా కోసం పనిచేయండి అని చెప్పేసి అని అర్థించారు కదా, అందుకని చెప్పి మాట్లాడుతున్నాం. లేదా పవన్ కళ్యాణ్ గారికి కులాలు ఆయన అన్నది ఏంటంటే, కాపులు పెద్దన్న పాత్ర పోషించంటే అది ఎందుకన్నారంటే, ఆయన ఇప్పుడు మెజారిటీ గ్రామాల్లో కాపులు ఉంటారు, ఎన్నో గ్రామాల్లో కాపులు మెజారిటీ ప్రజలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న పంచాయతీ పదవి, సొసైటీ పదవి లేదు, ఈ పదవులన్నీ కాపులు తీసుకుని మిగులు కులాలు శత్రువు అయిపోతున్నారు. మీరు కింద స్థాయిలో పదవులు వదులుకుని మీరు పెద్దన్న పాత్ర వహించి కింద స్థాయిలో పదవులు మిగిలిన కులాలకు ఇచ్చేస్తే వాళ్ళు మన వెనకాల నడుస్తారు, మనం ఆ వెనకాల నడిస్తే కొంతకాలానికి రాజ్యాధికారం వస్తాడన్నారు. కానీ మీరు పెద్దన్న పాత్ర వహించిన వెంటనే సీఎం అయిపోతానని అనలేదు సార్. మనం అర్థం చేసుకోవడంలో తేడా అది. అన్ని మేము అన్ని వదులుకుంటే మీరు తింటారు మా నిధులు కూడా, అంతేనంటారా సార్? పవన్ కళ్యాణ్ పార్టీ 2014లో
అంతకు ముందు ఏం ఈ చేశారు రోజు సార్ వరకు- కాపులు? 2083లో ఈ రోజు 1983లో వరకు- ఎన్టీ రామారావు వెనకాల వినండి ఓట్లు సార్, వేశారు. వినండి సార్, 1985లో ఎన్టీ వినండి రామారావు సార్. గారు వెనకాల ఓట్లు వేశారు. ఎన్టీ రామారావు గారు కమల రామచంద్రన్ చేశారు. 89లో అక్షర్ రెడ్డి సత్యం గారు. చేశారు. 94లో మళ్ళీ అక్షర్ ఎన్టీ సత్యం రామారావు గారు గారు. కమలకి వేశారు. మరి ఇలాగే కమలకి రెడ్డికి యా, కమలకి అక్షర్ రెడ్డి సత్యం. వేసుకుని వస్తున్నారు కానీ నిమిషం. కాపులు ఏమైనా నిమిషం పార్టీ ఆపండి. పెట్టారా? అక్షర్ సత్యం గారు. పెట్టారా? వెనకాల ఉన్నారా? ఆయన ఏదో అడుగుతున్నారు చూడండి. ఇప్పుడు మాత్రం కమ్మోళ్ళు ఇవ్వద్దు అంటారు. మరి ఇదే కాపులు అంటే ఈ కమ్మ సామాజిక వర్గ వెనకాల ఉన్నారు కదా సార్. పోనీ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా చేశారా? కాపులకు రావాల్సిన రిజర్వేషన్ శాశ్వత రకంగా చేశారు. అది ఎప్పుడన్నా చెప్తారా మీరు? ఎక్కడో పిఠాపురాలు ఒక్క నిమిషం. ఓటుకోటారు. మరి అక్షర్ సత్యం గారు. చుంటూరులో చేసిన చాలా-